సీనియర్ నాయకుడు పరిపాలన చేస్తే ఆ కిక్కే వేరబ్బా! అవును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కూడా ఆ విధంగానే మనోరంజనంగా ఉంది. అవును. జనం కావాలని గెలిపించుకొని ఏ విధంగా అయితే ప్రతి ఒక్క కార్యకర్త గాని, ప్రతి ఒక్క పౌరులు గాని, ఆంధ్రప్రదేశ్ పౌరులు గాని ఎక్కువ అత్యధిక మెజారిటీతో అత్యధిక అసెంబ్లీ సీట్లు గెలిపించి, మాకు పలానా నాయకుడే కావాలి ఇప్పుడు అని గెలిపించుకున్నారు. దానికి తగ్గట్టుగానే పరిపాలన జరుగుతుంది ఇప్పుడు. దాదాపు సంవత్సరం గడిసిపోయి, ఇప్పుడు మరలా కొనసాగుతుంది. ఈ కాలంలో ఆయన ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అనొచ్చా అంటే, సూపర్ 6 పథకాల్లో ఇప్పుడు వాటికి ఆయన ప్రవేశపెట్టింది 4 పథకాలు. ఇంకా 2 పథకాలు ప్రవేశపెట్టాల్సి ఉంది. మనం ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి 4 పథకాల గురించి మనం చర్చించుకుంటే, ఆయన యొక్క పరిపాలన గూడా, ఆయన పరిపాలన దక్షత గూడా మనకి కళ్ళకి కట్టినట్టు కనబడుతుంది. ఎందుకంటే, ఒక సీనియర్ నాయకుడి యొక్క అనుభవం, ఒక సీనియర్ పొలిటీషియన్ యొక్క నాయకత్వం ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు ప్రెజెంట్ జనరేషను అతన్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే, సీనియర్ నాయకుడు ఎలా అయినా గానీ సీనియర్. చదువుకున్నా, చదువుకోపోయినా ఇప్పుడు మన ఇంట్లోనే ఉండారండి. మన పేరెంట్స్ చదువుకోలా అసలకి ఏలిముద్రే. అయినా గాని వాళ్ళ యొక్క సీనియారిటీ జీవితం మీద, బతుకు తెరువు మీద ఉన్నటువంటి సీనియారిటీ మనం గమనిస్తే మనకి డిగ్రీలు చదివినా, పీజీలు చేసినా గాని మనకి అంత సీనియారిటీ రాదు. మనం ముందు అడుగేసేటప్పుడు కాదురా ఎలా చేయాలి? ఈ విధంగా చేస్తే నీకు ఇబ్బందుండదు. ఇప్పుడు వ్యాపారం చేస్తున్నావు. వ్యాపారాన్ని ఈ విధంగా చెయ్యి. ఈ రూట్‌లో ఎళ్ళు. ఈ రూట్‌లో ఎళ్తే నువ్వు సక్సెస్ అవుతావు అని వారు చదువుకోకపోయినా గానీ, వారు రూట్ మ్యాప్ చెప్పగలరు. ఎందుకంటే వాళ్ళకున్న అనుభవం అలాంటిది. అనుభవం మీద డిగ్రీలు పనికిరావు. అనుభవం మీద ఎటువంటి తెలివితేటలు, జ్ఞానం పనికిరాదు. అనుభవం వేరు, తెలివి వేరు. ఓకే. తెలివి అనేది డిగ్రీలు పట్టుకొని, మేము చదువుకున్నాం, డిగ్రీలు పట్టుకొని, డిగ్రీలు ఇంగ్లీష్ మీడియాలు చదివాము. మేము అన్ని భాషలు మాట్లాడతాము అని ముందలకొస్తే పప్పులో కాలేసినట్టు ప్రతి ఒక్కరు గూడా ఒక సీనియారిటీతో పోల్చుకుంటే. ఓకే. సో, అతని యొక్క పరిపాలనలో మనం ముందలగా గమనిస్తే, ఫస్ట్ ఆయన ప్రవేశపెట్టిన పథకం రాంగానే ప్రవేశపెట్టిన పథకం, ద్వీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 ఫ్రీ సంవత్సరానికి. ఫస్ట్ ప్రవేశపెట్టిన పథకం. సో, ఈ పథకంలో ప్రవేశపెట్టిన పథకం కరెక్టే గాని దాని విధి విధానాలు కొంచెం తేడా అనిపించినాయి జనాలకి. ఇది ఒక మైనస్. కానీ అట్టడుగున దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి గూడా ఈ 3 గ్యాస్ సిలిండర్ల పథకం అనేది చాలా ఇంపార్టెంటు, అవసరమైన పథకం. సో, ఎందుకంటే 3 గ్యాస్ సిలిండర్లు, ఆ 3 గ్యాస్ సిలిండర్‌తో దాదాపు సంవత్సరం గడిసిపోయిద్ది. ఒక ఫ్యామిలీకి సంవత్సరం గడిసిపోయిద్ది. సో, ఆయన ఇప్పుడు గ్యాస్ కొనుక్కోవాల్సినంత అవసరం లేదు ఇంకా. సో, ఈ పథకం నంబర్ 1 పథకం ప్రవేశపెట్టడం. కానీ దీని విధానం ఏమిటంటే, ముందెత్తుగానే మనం డబ్బులు పేమెంట్ చేసిన తర్వాత గ్యాస్ వస్తుంది. సో, ప్రతి ఒక్కరు గూడా ముందలుగానే పేమెంట్ చేస్తున్నారు. గ్యాస్ బండ డెలివరీ అవుతుంది. కానీ కొంతమందికి ఏమిటంటే గ్యాస్ బండ
కేవైసీ ఉచిత గ్యాస్ బండకి కేవైసీ చేపించుకుంటానికి కూడా ఇంతవరకు కొంతమందికి తెలియలా. కొంతమంది కేవైసీ కూడా ఇంతవరకు అప్డేట్ కాలా. ముఖ్యంగా మనం ముందరగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే కేవైసీ అంటే గుర్తుకొచ్చింది. ఈ కేవైసీ కూడా తీసుకుంది ఎవరినంటే కొత్తగా ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఒక గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎవరన్నా కొత్తగా గ్యాస్ సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్లు అని ఒక గ్యాస్ డీలర్స్ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకుంటే కాదమ్మా మీకు ఇప్పటివరకు ఇప్పుడు పెట్టుకున్న వారికి ఎలాంటి గ్యాస్ సిలిండర్లు రావు అని చెప్పడం జరిగింది. కొత్తగా కనెక్షన్ తీసుకునే వారికి గ్యాస్ సిలిండర్లు అయితే కంపెనీ ద్వారా ఇస్తారండి. నో డౌట్. ఎవరైనా ఉంటే వెళ్ళి తెచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే దీపం పథకం కింద వారు కొత్తగా తీసుకునేవారు అనర్హులు. ఎందుకంటే గతంలో ఎవరైతే గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారో వారికే, ఎవరైతే కేవైసీ గతంలో చేపించుకున్నారో వారికే ఈ గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నమాట. సో కొత్త కనెక్షన్‌లో దీపం పథకం కింద ఇంకా ఇవ్వలేదు. మరి ఒకసారి మళ్ళీ చెబుతున్నా. నెక్స్ట్ ఏమిటంటే మనకి ప్రవేశపెట్టిన పథకం, రెండవ పథకం అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ బాగుంది. నేమ్ కూడా సూపర్ ఉంది. అన్నదాత సుఖీభవ. రైతులందరూ బాగుండాలి. ఓకే. ఈ పథకం ప్రవేశపెట్టింది గతంలో వైసీపీ గవర్నమెంట్ 15,000 అనుకుంటా ఇచ్చింది. ఇప్పుడు 20,000 రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నారు. ఆ పథకం కూడా ప్రవేశపెట్టారు. ఆయన అన్నట్టుగానే 20,000 శాంక్షన్ చేపించారు. కానీ విడతలుగా ఆయన ఇవ్వటం జరుగుతుంది. ఇది ఈ ఇది అన్నదాత సుఖీభావ అనేది నెంబర్ 1. ఇబ్బంది లేదు. దీనికి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తిరుగులేదనమాట. సో తర్వాత మనకి వచ్చింది మూడవ పథకం తల్లికి వందనం. తల్లికి వందనం కింద 15,000 ఇస్తా అన్నారు. ఈ పథకానికి ఎన్నో అపోజిషన్ పార్టీ చాలా విధాలుగా ఎన్నో రకాలుగా ఉంది. ఏంది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు పథకాలు ఇచ్చేసేస్తారా తల్లికి వందనం? చూద్దాం మీరు ఎలాగిస్తారన్నారు. కానీ చేసి చూపించారు చంద్రబాబు నాయుడు గారు. ఇంటిలో ఇద్దరుండా, ముగ్గురుండా, నలుగురుండా ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అనేది వర్తింపజేయడం జరిగింది. ఒక పార్టీ కాదు, ఒక పార్టీ లేదు, ఏం లేదు. ప్రతి ఒక్క చదువుకున్న పిల్లలందరికీ ఈ పథకం ఇచ్చారు. అందరి అకౌంట్లో పడ్డాయి. అందరూ తల్లిదండ్రులు అందరూ సంతృప్తిగా ఉన్నారు. తండ్రి కంటే తల్లి ఇంకా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆమె అకౌంట్లోనే డబ్బులు పడుతుంది ఇప్పుడు. ఆమె కదా ఖర్చు పెట్టేది డబ్బులు తీసి. సో ఇంకా హ్యాపీ, సూపర్ సక్సెస్. బాగుంది పథకం. నెంబర్ 1గా పార్టీకి గవర్నమెంట్కి మంచి పేరు తీసుకొచ్చింది తల్లికి వందనం. నెక్స్ట్ రీసెంట్గా మనకి ఇచ్చిన పథకమే ఏది ఉచిత బస్సు ప్రయాణం. దానికే నామకరణం చేశారు? స్త్రీ శక్తి. స్త్రీ అనేది ఒక శక్తి. సో క్యాప్షన్ బాగుంది, అదిరిపోయింది. సో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మహిళలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా కొట్టుకుంటున్నారు బస్సుల్లో. చాలా సంతోషంగా జర్నీలు చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా ఇంకా ఎక్కువ పుషప్ ఇచ్చేస్తుంది. సో ఈ పథకం కూడా నెంబర్ 1 పార్టీకి మంచి పేరు తీసుకొచ్చింది. ఓకే, వెరీ నైస్. సో ఇప్పుడు వరకు తీసుకొచ్చిన పథకాలు కూడా అన్నీ బాగానే ఉన్నాయి. 4 పథకాలు సూపర్ 6లో ఇంకా 2 పథకాలు రావాలి. ఆ పథకాలు వస్తే సూపర్ 6 కంప్లీట్ అయినట్టు. అప్పుడు మిగిలిన 2 పథకాలు రావాల్సినవి. ఒకటి నిరుద్యోగ భృతి. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి నిరుద్యోగస్తులు ఉన్నారో వారికి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. అది ఒక పథకం. నెక్స్ట్ ఎవరికి నెల 1,500 స్త్రీలకి, ఎవరైతే 18 సంవత్సరాలు దాటిన వారు ఉన్నారో, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నెల 1,500 ఇస్తామన్నారు. అది ఒక పథకం. సో ఈ పథకాలన్నీ కూడా మిగిలిన ఈ 2 పథకాలు కూడా ఇస్తే పార్టీ ఓకే, గుడ్, వెరీ గుడ్. ఇప్పటి వరకు పార్టీకి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు.
జనాల్లో, ప్రజల్లో గూడా మంచి నేమే ఉంది. ఇబ్బందేం లేదు. కానీ లోకల్ లీడర్స్ గూడా ఒక యూనిటీగా ఇప్పుడు ప్రభుత్వం రన్నింగ్‌లో ఉంది గాబట్టి, ఈ లోకల్ లీడర్స్ గూడా ఎటువంటి ఈ వర్గ విభేదాలు లేకుండా సక్రమంగా చేసుకుంటే ఇబ్బంది లేదు. పార్టీకి మంచి పేరొచ్చిద్ది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరే వచ్చింది. ఈ పథకాలని ఇవ్వటం వలన గూడా. సో, దాంతో పాటు ఇక్కడ మనం ఇంకోటి మాట్లాడుకోవాల్సిందేందంటే, ఉ ఉచిత బస్సు ప్రయాణం వలన మన ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారు గాబట్టి, వాళ్ళకి కూడా ఒక 15,000 ఇస్తామన్నారు దసరా టైం కల్లా. సో, వాళ్ళు గూడా చాలా హ్యాపీగున్నారు. సో, గవర్నమెంటు చెయ్యాలండి. డెవలప్‌మెంట్ గూడా మంచిగా జరుగుతుంది. రాజధాని అనే గాదు, రాష్ట్రం మొత్తం గూడా ఎక్కడ గుంటలు మొత్తం క్లియర్‌గా అక్కడ రోడ్‌లో గుంటలుంటే గుంటలు పూడ్చడం జరిగింది. కొత్త రూట్‌లెయ్యడం జరిగింది. డెవలప్‌మెంట్ గాని ఎక్కడ ఆగట్లేదు. పరిపాలన చక్కగా నీట్‌గా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. సూపర్. థాంక్ యూ.